వైసీపీ నేత అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అన్యాయం జరిగితే తాట తీస్తా తాట నీ తాట తీసేటట్టున్నారు. చికెన్ మీద ట్యాక్స్ కాజేసి మట్టి కాజేసి తాట తీసేటట్టున్నారు. ఇప్పుడు ఈయన తాటది ముందు వేసుకుని చిండేసి ఆయన మీద ఇంటి మీదకి వెళ్ళి ఈడుపు గంటి శ్రీనివాస్ గారి ఇంటి మీదకి వెళ్ళి గందరగోళం చేశాడు కదా. ఆయన తాటది ఆయన తాట ఎట్లా తీస్తావు, ఈయన తాట తీస్తావు. పాపం శ్రీనివాస్ అని ఆయన మీద దాడి చేశారు కదా, ఆయన చింతమనేని ప్రభాకర్కి వ్యతిరేకంగా మాట్లాడాడని అతని మీద తాట తీసేటటువంటి పరిస్థితులకు మీరు దిగజారిపోయి ఇవాళ ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. దీనికి సమాధానం చెప్పాలి. పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి. ఇన్సల్ట్ టు ది పోలీస్. ఇండియన్ పోలీస్, ఆంధ్ర పోలీస్ కాకి బట్టలు వేసుకొని 3 సింహాలు పెట్టుకొని అన్యాయం జరుగుతుంటే అన్యాయం చేసిన వాడికి రక్షణగా ఉండేటటువంటి పరిస్థితిలోకి ఎందుకు దిగజారిపోయారో ఒక్కసారి ఆలోచించుకోవాలని మనం చేస్తున్నాం. ఈ పోలీస్ బాస్కి తెలియదు, ఇక్కడే ఉంటుంది పోలీస్ బాస్ ఒక ఆయన. ఐపీఎస్, సుప్రీం, డీజీపీ బాస్ ఏం చేస్తున్నావు? ఏం చేయట్లేదు నువ్వు. మా ఇంటి మీద దాడి జరిగితే ఏం చేసావో చూశాంగా. మా ఇంటి మీద దాడి జరిగింది, వాళ్ళ మీద కేసు పెట్టవు, నా మీద కేసు పెడతావు, నన్ను లోపలేస్తావు, శభాష్. అంతేకాదు మా కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి శ్రీనివాసరావు ఇంటి మీద దాడి జరిగింది, ఏం చేయవు, వాళ్ళని వదిలేస్తావు. మా జోగి రమేష్ ఇంటి మీద దాడి జరిగింది, ఏం చేయవు, వదిలేస్తావు. ఎక్కడికి వెళ్తుంది రాష్ట్రం? అరాచకం జరుగుతూ ఉందా లేదా? పోలీసులే సంఘ విద్రోహ శక్తులుగా వ్యవహరిస్తే ఈ రాష్ట్రం బతుకుతుందా అని అడుగుతా ఉన్నా. మీ ఇష్టం వచ్చిన పోలీసులు వేసుకుంటారు, వాళ్ళకి పోస్టింగ్లు ఇస్తారు, మీరు చేసేటటువంటి అరాచకాలను చూస్తుంటారు. అవసరమైతే మీరు ఏమన్నా కొట్టి తని రమ్మంటే తన్ని వస్తారు. వాళ్లే సంఘ విద్రోహ శక్తులు, వాళ్లే రౌడీలు. ఇవాళ కొత్తగా రౌడీలు ఎవరు లేరు. కొంతమంది గురించే పోలీసులు అంటుంది, నేను అందరినీ కాదు. చంద్రబాబు నాయుడు గారి ఎమ్మెల్యేలు ఎవరైతే తెచ్చుకుని కూర్చోబెట్టుకున్నారో ఆ సీటుల్లో సిఐల్ని, ఎస్ఐల్ని, వాళ్లే లాఠీలు చూపిస్తున్నారు, వాళ్లే డబ్బులు వసూలు చేస్తున్నారు, వాళ్లే కమిషన్లు మీకు ఇస్తున్నారు. ఏమిటి అన్యాయం? ఇదేనా ఇలాగైనా జరిగేది? ఈ ఒక్క చింతమనేని ఎమ్మెల్యే బాగా ఓవరాక్షన్ చేశాడు అనుకో, ప్రతి వాళ్ళు అంతేగా, అన్ని చోట్ల అంతే, ఇక్కడే కాదు. మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి చూసినట్టయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. చింతమనేని ప్రభాకర్ గారి మీద 94 కేసులే ఉన్నాయంట. ఇంకా సెంచరీ రాలా, ఇంకా 6. ఇది పెడితే 95 అయ్యేది. ఇక బెటరు. చింతమనేనికి అచ్చోసిన ఆంబోతులాగా వదిలేశారు. కేసు పెట్టే పనే లేదు. ఇక ఎవరైనా కొట్టొచ్చు, ఎవరైనా తిట్టొచ్చు, ఎవరింటి మీద కన్నా వెళ్ళి దబాయించవచ్చు, తాగి చిందేయచ్చు, శభాష్. చంద్రబాబు నాయుడు గోల్డ్ మెడల్ ఇస్తాడు. వీళ్ళకి ఏమిటి అన్యాయం? 94 కేసులు ఉన్నాయి, ఇది 95వ కేసు. ఈ కేసు బెటరు. ఆయన అధికారం కూటమి రాగానే జడ్పీటీసీ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశాడు, దెందులూరు జడ్పీటీసీ ఇంటి మీదకి వెళ్ళి. అలాగే కామిరెడ్డి నాని అని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, ఆయన ఇల్లు తగలబెట్టారు. అలాగే భూ కబ్జాలు చేశాడు, 1 కాదు 2 కాదు. వెదవేగి సమీపంలో బీసీ నాయకుడిని చంపేశారు. ఇంత దారుణమైన కార్యక్రమాలు దెందులూరులో జరుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు గుడ్డి గుర్రానికి పళ్ళు నవ్వుతున్నాడు, లేదంటే చింతమనేనికి సపోర్ట్ చేస్తున్నాడు. పోలీసులందరినీ ఆయన అండగా ఉండి ఆయన దౌర్జన్యం చేస్తున్నా ఆయన ఎమ్మటెళ్ళి పనిచేయండి అనేటువంటి పాపతికి దిగజారిపోయినటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఒక దారుణమైన పరిపాలన వాళ్ళ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. దీనికి కూటమి నాయకులు తలతో తల దించుకోవాలి సిగ్గుతో అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇంత దారుణంగా ఉన్నటువంటి విషయాలని ప్రజలు గమనించండి. 2 సంవత్సరాలకి ఇంత ముదిరిపోతే మీ దుంపదెగ ఇంకా 3 సంవత్సరాలు మీ పరిపాలన భరించాలయ్యా రాష్ట్ర ప్రజానీకం. తెలుగుదేశం వాళ్ళనే మీరు కొట్టే కార్యక్రమం, జనసేన వాళ్ళని కూడా కొట్టే కార్యక్రమం. ఎవరు దోపిడీకి అడ్డం వచ్చాడు అవుట్. వాడు మన పార్టీనా పరపార్టీనా జనసేన మన మిత్రపక్షమా మనకు అనవసరం. మనం దోచుకుంటుంటే అడ్డం అవసరాన్ని కొట్టి లోపలేసేటువంటి కార్యక్రమాల్లోకి వెళ్లిపోయి ఒక అరాచకమైన పాలన వాళ్ళ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. దీనికి చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో తప్పనిసరిగా మూల్యం చెల్లిస్తాడు. నేను ఇవాళ చెప్తున్నా, మీకు సిగ్గుంటే, లజ్జుంటే, చట్టం మీద గౌరవం ఉంటే ఇమీడియట్ గా చింతమనేని ప్రభాకర్ మీద కేసు పెట్టండి. కేసు పెట్టి శభాష్ అనిపించుకోండి. అంతే తప్ప వాయనెవరండి బాబు చింతమనేని ప్రభాకర్ని విమర్శించాడని అతని మీద ఇంటి మీదకి దాడి చేసి అతన్ని కేసు పెట్టి ఇంతవరకు కోర్టులో ప్రొడ్యూస్ చేయకోకుండా ఆ శ్రీనివాసుని, ఈడుపుగంటి శ్రీనివాసుని ఇబ్బంది పెట్టే కార్యక్రమం మావాడు కాదు మీవాడే. అయినా ధర్మం ధర్మంగా ఉండాలి, న్యాయం న్యాయంగా ఉండాలి. ఆ ఈడుపుగంటి శ్రీనివాసుకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజలు గమనించాలి. అదేవిధంగా
న్యాయస్థానాలు కూడా గమనిస్తాయనే విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇలాంటి దారుణమైన సంఘటనలు కోకొల్లలుగా రాష్ట్రంలో జరుగుతున్నాయి. వీటిని ప్రజలు గమనించాలని, దీనికి మూల్యం తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తప్పక చెల్లించి తీరుతుందని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అందువల్లనే మీరు చూశారు కదా, 2 సంవత్సరాల తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటుకు 2 ఏళ్లని ప్రదర్శన చేస్తే అనూహ్యమైనటువంటి ప్రజాస్పందన వచ్చింది. కారణం, ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత పెరుగుతుంది. ఆ వ్యతిరేకతను మేము చూపిస్తుంటే, ప్రజల్లోకి తీసుకువెళ్తుంటే సోషల్ మీడియా మీద కూడా దాడులు చేసే కార్యక్రమం. ఏం పోయేకాలం వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు? మీకు ఫేస్బుక్ అకౌంట్ని మీరు బ్లాక్ చేస్తారా? ఎందుకంత భయం? పిరికితనం కదా. మేమేదైనా వాదన